ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 2 ఏళ్ల చంద్రబాబు పాలన అంతా వ్యవస్థీకృత అరాచకంగా మారిందని, సూపర్ 6 హామీల పేరుతో మహిళలను ఘోరంగా మోసం చేశారని మండిపడ్డారు. నెలకు 1500 రూపాయల ఆడబిడ్డ నిధిని పక్కన పెట్టేసి ఇప్పుడు పిల్లల్ని కనండి అంటూ కొత్త పల్లవి అందుకున్నారని విమర్శించారు. అందరికంటే ఎక్కువగా మోసపోయింది, నష్టపోయింది, దోపిడీకి గురైంది ఈ 2 ఏళ్లలో మహిళలే. అలాగే నేనన్న 2 ఏళ్లకు ముందు తమకు పెద్దపీట వేసి కుటుంబంలో భాగస్వామ్యం అంటే 50-50 అంటే రియల్ 50 కాదు 60% ఆమె ప్రపంచమైన పిల్లలు అంటే భవిష్యత్తు. ఈ రెండే ఏ పాలనకైనా అవి ఎంత మెరుగ్గా ఉన్నవి అనేది గీటురాయి అనుకుని మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగనన్న పాలన, ప్రస్తుతం జరుగుతున్న అరాచకానికి, దోపిడీకి, మోసానికి, దగాకు పైగా దానికి పుండు మీద కారం రాసినట్టు అంతా చేసేశారని చెప్పడం ఆయన. పోనీ ఏదో ఉపశమనం కలిగించేదో లేదా పొరపాటైంది నేను అనుకున్నాను చేయలేకపోయానో ఇట్లా కాదు, ఉన్నవన్నీ ఉడబీకేసి బ్రహ్మాండంగా చేసేశాను, నేను చెప్పినవన్నీ చేశాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ రోజు చెప్పినవి చేశారు, దానికి ఎక్స్టెన్షన్ చెప్పనివి కూడా చేస్తే అదే మాట ఈయన కూడా అంటాడు. అసలు సిగ్గు ఎగ్గు దానికి కనీసము దాటవేయడానికైనా ట్రై చేస్తారు ఎవరైనా, అది క్వశ్చన్ చేస్తారేమో అని. ఏమీ లేదు, బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. మనం ఏదైతే మొన్న చూస్తే అసలు మొన్న ఇది కూడా అంటున్నాడు, అది రాజశేఖర రెడ్డి గారి కొటేషన్, తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తాడు. అది మొన్న తను వాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి? జగన్ గారిని ఉద్దేశించి. అసలు ఆశ్చర్యం. ఆమె భువనేశ్వరమ్మ, ఆమెది కూడా వినిటారనుకుంటా మీరంతా. ఈ మధ్య 2004లో అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు ఫ్రీ కరెంట్ రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు కూడా చెప్పేయండి, తర్వాత సాధ్యం కాకపోయినా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, ముందు ఎన్నిక అవుతాం కదా అంటే పొరపాటున కూడా ఒకసారి మాట చెప్పినాక నేను తప్పలేనని ఈయనన్నా అంట చంద్రబాబు నాయుడు గారు.